ప్రకారం ఎవరో చెప్పారు, నువ్వు గుడ్డుగా ఎందుకు చేస్తున్నావు క్రైస్తవుడా? అతను గుడ్డోడైతే నువ్వు గుడ్డోడివేనా? గుడ్డివాడికి దారి చూపించలేడు. ఇద్దరు వీళ్ళు గుంటలో పడిపోతారు. అతను పడిపోతున్నాడు గుంటలో, నువ్వెందుకు పడిపోతున్నావు? మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. మనం ఆచారాల్లో కాదు క్రైస్తవమా. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమీపిస్తుంది. మేలుకోవాలి సంగమా. వాక్యాన్ని బట్టి జీవించాలి, వాక్యమును బట్టి ప్రవర్తించాలి. వాక్యం కోసం మనం ఏమైపోయినా నిలబడాలి ప్రియులారా. నిలబడడానికి ప్రయత్నం చేయాలి. ఎంత చక్కగా రాశాడు దేవుడు. వాక్యము నిమిత్తమును, వాక్యము కొరకు తాము చెప్పిన సాక్యము నిమిత్తమును ఏమైపోయారు? శిరచ్ఛేదనం చేయబడ్డారు, నరికేశారు వాళ్ళనే. తెలుసా ఆ విషయం నీకు? ఏదో సుఖభోగాలతో ప్రసంగాలు చేస్తూ బ్రతికేటువంటి ఈ కాలంలో ఉన్న సేవకులు ఉన్న ఈ కాలంలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వాక్యాన్ని కలిపి చేర్పేస్తుంటే ఏంటి పరిస్థితి? ఆలోచించండి. క్రైస్తవ